ఉన్నారు. నమస్తే ఫిరోజ్ ఖాన్ గారు. నమస్కారం. మీరు రిజల్ట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మహారాష్ట్రకి సంబంధించి కానీ జార్ఖండ్కి సంబంధించి కానీ జార్ఖండ్ విషయంలో మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఏ విధంగా చూస్తున్నారు ఈ టూ ఎలక్షన్స్ని, ఈ టూ రిజల్ట్స్? ఎలక్షన్ డిసప్పాయింటింగ్ ఉన్నది, జార్ఖండ్ ఎలక్షన్ ఎంకరేజింగ్ ఉన్నది. దీనిలో మీరు ఒకటి చూడాలి, కామన్ ఫ్యాక్టర్ మహిళా ఓటర్స్. ఇక్కడ మహారాష్ట్రలో లాడ్లీ బహనా స్కీమ్ గానీ, ఇక్కడ జార్ఖండ్ లో మహిళా యోజన గానీ ఎక్కువ మహిళలు వచ్చి పర్సంటేజ్ ఎక్కువైంది మహిళది, వాళ్ళు వచ్చి ఓట్లు వేసినారు. కాబట్టి అన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి, వాళ్ళ జగ ఉన్నది. కానీ నాకు అర్థమైంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ మహిళా ఫ్యాక్టర్. సో మహిళలకు డబ్బులు దొరుకుతుంటే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, సింపుల్ లాజిక్. సో ఏది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ప్రైస్ హైక్ ఉన్నది, కరప్షన్ ఉన్నది, మిస్ మేనేజ్మెంట్ ఉన్నది, అన్ని పక్క పెట్టేస్తే మహిళలకు డబ్బులు దొరికితే ఓట్లు వస్తున్నాయి, ఇది అర్థమైంది. దట్స్ ఆల్. సో మహిళా సంక్షేమాన్ని బట్టే అక్కడ ఓట్లు అనేవి డివైడ్ అయ్యారని నమ్ముతున్నారు. సంక్షేమం ఉన్నది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులు క్యాష్ దొరకాలి. ఎవ్రీ మంత్ వాళ్ళకు డబ్బులు క్యాష్ రూపంలో దొరికితేనే వాళ్ళు ఓట్లు గట్టిగా వేస్తారని ఇది రుజువు అయింది ఈ ఎలక్షన్. ఎవరికి ఇష్టం ఉండని ఉండకపోని, రైట్, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండని ఉండకపోని మహిళలకు డబ్బులు ఇస్తేనే ఎలక్షన్ గెలుస్తారు, ఇది ప్రూవ్ అయింది, అంతే. రైట్. ఫిరోజ్ ఖాన్ గారు, జార్ఖండ్ విషయంలో చాలా సర్వేస్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ మొత్తం బీజేపీ నేతృత్వంలో ఉన్న కూటమికే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటూ చెప్పాయి. కాకపోతే రిజల్ట్ చూస్తే రివర్స్లో ఉంది. మీకు మీ సొంత సర్వేలు కానీ మీ పార్టీ పరంగా సర్వేలు కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా జార్ఖండ్ విషయంలో? ఎట్లా అయింది అంటే ఇది ఈడీ రేడ్ కానీ జైలుకి పంపించాలి, ఈ మొత్తం సానుభూతి అక్కడ దొరికింది మాకు. రైట్, అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయింది, జైల్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. యాంటీ ఇన్కంబెన్సీ, రైట్, మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ యాంటీ ఇన్కంబెన్సీ నడవలేదు. అండ్ ఇక్కడ మహారాష్ట్రలో మళ్ళీ బీజేపీ ఫేస్ అయింది, ఫేస్ ఆఫ్ మహారాష్ట్ర అంటే బీజేపీ అయింది. అండ్ దీనిలో ఇంపార్టెంట్ ఏమంటే బూత్ మేనేజ్మెంట్ వీళ్ళు పక్కగా చేసినారు. పన్నా ప్రచారక్ ప్రతి ఒక్క పేజ్ కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు గట్టిగా పని చేసినారు. ఇక్కడ ఏమైంది అంటే వేరే పార్టీలు ఏమన్నది అనుకున్నారంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది కదా, వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, పబ్లిక్ కి స్టేబుల్ గవర్నమెంట్ కావాలి కదా, మేము స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం, ఆటోమేటిక్ గా మేము విన్ అవుతాం అని మనకు ఇక్కడ కాంగ్రెస్ గాని శివసేన ఉద్ధవ్ గాని శరద్ పవార్ గాని కోఆర్డినేషన్ ఫెయిల్ అయింది. ఆటోమేటిక్ విన్ రాదు, మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ లో బీజేపీ ఇక్కడ మహారాష్ట్రలో మేనేజ్మెంట్ చేసుకున్నారు, సేమ్ ది జార్ఖండ్ లో మేము మేనేజ్మెంట్ చేసుకున్నాం. సో ఒక్కటి ఇంపార్టెంట్, ఎప్పుడు దాకా మీరు బూత్ మేనేజ్మెంట్ చేయకపోతే, ఆర్గనైజేషన్ గ్రౌండ్ లెవెల్ దాకా స్ట్రాంగ్ ఉండకపోతే, మీ దగ్గర కోఆర్డినేషన్ కాకపోతే ఎలక్షన్లు ఉట్టి మాటల మీద స్కీమ్ల మీద గెలవలేము. రైట్. కానీ ఎప్పుడు బీజేపీ విషయానికి వచ్చేసరికి అందరూ పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది బీజేపీ. ఈవెన్ జార్ఖండ్లో ఇచ్చిన సర్వేస్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ మీద నమ్మకంతోనే ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి ఆ విషయంలో మీరు అంటే మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో ముందుకెళ్ళాలి అని ఏమైనా చర్చలు జరుగుతాయి ఆ పార్టీలో? 100% ఫస్ట్ డే నుంచి నేను ఒకటే మాట అంటున్నా, ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్ లో రావాలి అంటే బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, ఇదే గ్రౌండ్ లెవెల్లో మనం స్ట్రాంగ్ కావాలి. అన్ని బాగున్నది, ఆపోజిట్ పార్టీ ఆపోజిట్ గవర్నమెంట్ ఏ మంచిగా చేస్తలేరు, కానీ వాళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారు? వాళ్ళు గ్రౌండ్ మీద గ్రౌండ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారని ఓటర్ కి తీసుకువచ్చి బూత్ దాకా తీసుకుపోయి వాళ్ళ ఓటర్ కి బూత్ దగ్గర పోయి ఈవీఎం దగ్గర తీసుకుపోయి ట్రాన్స్లేట్ ఓట్ చేస్తున్నారు. మనం ట్రాన్స్లేట్ చేపించడానికి కష్టంగా ఉన్నది, ఎందుకంటే మనకు దగ్గర ఆర్గనైజేషన్ ప్రాబ్లం ఉన్నది, బూత్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉన్నది, బూత్ కమిటీలో ప్రాబ్లం ఉన్నది.
బూత్ కెప్టెన్లు మన దగ్గర లేవు, బూత్ ప్రెసిడెంట్లు లేవు. సో ఈ అన్ని ఫ్యాక్టర్లు నేను ప్రతి ఒక్క ఎలక్షన్ ఇట్లా చూసుకొని కాంగ్రెస్ కి ఎందుకు డౌన్ ఫాల్ అవుతుంది అంటే మెయిన్ ఫౌండేషన్ దగ్గర కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు. కాంగ్రెస్ దగ్గర గట్టిగా మంచి లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ దగ్గర గ్రేట్ లీడర్ రాహుల్ గాంధీ ఉన్నారు. కానీ దాని తర్వాత గ్రౌండ్ లో మనం స్ట్రాంగ్ కావాలి. ఉట్టి మీటింగ్లు ఉంటే కనిపిస్తారు, రైట్, స్టేజ్ల మీద కనిపిస్తారు, టీవీ ఛానళ్ల మీద కనిపిస్తారు, పేపర్ లో ఫోటో కావాలి కనిపిస్తారు, సోషల్ మీడియాలో కనిపిస్తారు. గ్రౌండ్ లో ఈ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ వీక్. ఏ రోజు స్ట్రాంగ్ అవుతుంది ఆ రోజే గెలుస్తుంది, లేకుంటే జీవితంలో ఎప్పుడు గెలవదు. రైట్. ఫిరోజ్ ఖాన్ గారు, ఎప్పుడు కూడా మీరు ఏవైనా విషయాలు సమస్యలు ఉన్నప్పుడు ఎట్లా పోరాడతారో, కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా అవకతవకలు ఉన్నా ఏమన్నా తప్పులున్నా కూడా మీ గొంతుని అంతే పెద్దగా వినిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా చర్చల్లో సమావేశాల్లో కూడా మీరు ఈ తప్పుల్ని సరిచేసుకుందామని చెప్పే ప్రయత్నం చేశారా? 100 టైం నాకు ఏది వాస్తవం అనిపిస్తే నేను చెప్తాను. నేను డిప్లొమాట్ మాట్లాడలేను. నేను ఒక మార్పు కోసం వచ్చిన, నేను కాంగ్రెస్ కి లాయలిస్ట్. నా రక్తం గానీ చెమటా గానీ నేను ఇచ్చేస్తా, జీవితం అంకితం చేసిన కాంగ్రెస్ కి. సో ఏది కరెక్ట్ అది చెప్తా. మనం ప్రజల పార్టీ, ప్రజలకు ఎక్కడ లాభం కావాలి, మన పార్టీ గెలిస్తేనే మనం లాభం చేస్తాం కదా. సో ఆ లాభంలో మన దగ్గర ఇది లోపం ఉన్నది. ఆన్ బాన్ షాన్ మన కార్యకర్త వెరీ గుడ్, వాళ్ళకు అన్ని ఉన్నాయి, చాలా ప్రేమ చేస్తారు మా కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి. కానీ బూత్ లెవెల్లో ఎందుకు పని చేయరు, గ్రౌండ్ లెవెల్లో ఎందుకు పని చేయరు, అది నా పాయింట్. 24/7 పని చేయకండి. రోజు 3 hours మీరు పని చేయండి. ఒక 3 hours పెట్టుకోండి, పొద్దుగాల లేకుంటే సాయంత్రం. గల్లీలో పోండి, బస్తీలో పోండి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోండి. ఇది మొత్తం బూత్ మేనేజ్మెంట్ చేయాలి. మనం ఆపోజిట్ పార్టీ పన్న ప్రచారం చేసుకొని వాళ్ళు 3 times ప్రధానమంత్రి అయిపోయినారు. ఇట్లా మనం చేస్తే 4th time కూడా వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. సింపుల్ లాజిక్. గ్రౌండ్ గ్రౌండ్ గ్రౌండ్. నాకు తెలిసింది రాజకీయంలో. రైట్. మీరు ఒక అలర్ట్ ఇస్తున్నారు, మనం ఇట్లాగే ఉంటే ఖచ్చితంగా 4వసారి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి ఒక హై అలర్ట్ లాగా ఇస్తున్నారు. నైస్ టాకింగ్ టు యూ. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.